నేను ఈ వీడియోలో నేమ్ టోటల్ అంటే ఏంటి, మొబైల్ నెంబర్ టోటల్ అంటే ఏంటి, మొబైల్ నెంబర్స్ పెయిర్స్ అంటే ఏంటి, అంటే ఈ వీడియోలో మీకు ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది. పెయిర్ అంటే ఏంటి, కాంపౌండ్ నెంబర్ అంటే ఏంటి. మీ నేమ్ అయినా మీ మొబైల్ నెంబర్ టోటల్ అయినా ఒకసారి ఈ వీడియో చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఎక్కడ నెగిటివ్ ఉంది అంటే బ్యాడ్ నెంబర్స్ గుడ్ నెంబర్స్ కూడా ఈ వీడియోలో చెప్తానండి. దాని ప్రకారం మీరైనా ఎలా చెక్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేమ్ టోటల్ అండి. ఎవరికైనా ఫస్ట్ బేసిక్గా ఏంటంటే నేమ్ అయితే బాగుండాలండి. వాళ్ళ నేము 8 రావటమో టోటల్ 7 రావటమో లేదంటే బ్యాడ్ కాంపౌండ్ టోటల్ అంటామండి. అవి నేను చూపిస్తాను ఈ వీడియోలో. అవి లేకుండా ఉంటే బెస్ట్ అండి. అంటే టూ సిస్టమ్స్లో బాగుండాలి. చార్లియన్లో బాగుండాలి, పైథాగరస్లో బాగుండాలి, లేదంటే టోటల్ లెటర్స్ ఉంటాయి కదండి, ఆ లెటర్స్ కానీ, అంటే ఈ చార్లియన్ టోటల్ వచ్చి 10 వచ్చింది అనుకోండి, అంటే 6 లెటర్స్ కానీ, లేదంటే చార్లియన్ టోటల్ ఒకటి వస్తే 8 లెటర్స్ కానీ అట్లా పెట్టకుండా ఉంటే బెటర్ అండి. అంటే యాంటీ నెంబర్స్కి అట్లా. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ బాగుండాలి, ఓవెల్స్ కాన్సనెంట్స్లో బాగుండాలి, ప్రొనాలజీ ప్రకారం కూడా బాగుండాలండి. అంటే ఎక్కడ కూడా నిల్ అని కిల్ అను సాడ్ అను వీక్ అను సాత్విక్ అను అట్లా అట్లాంటివి లేకుండా అవాయిడ్ చేసుకుంటే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే నేమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అట్లా ఫస్ట్ నేమ్ టోటల్ అయితే ఖచ్చితంగా బేసిక్గా అందరికీ అయితే మంచిగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే, అంటే మీ నేమ్ టోటల్ చార్లియన్లో ఎంతలో ఉంది, పైథాగరస్లో ఎలా చెక్ చేసుకోవాలంటే, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చాలామందికి ఏంటంటే ఎలా చెక్ చేసుకోవాలో తెలియట్లేదు. సో బేసిక్గా ఏంటంటే ఆ వెబ్సైట్ ఏదైతే పైన ఇచ్చానో suspha.geetam.io అని, అది క్లిక్ చేస్తే మీకు ఎంటర్ ది నేమ్ అంటుంది. మీ నేమ్ చెక్ చేయండి. కాలింగ్ నేమ్ బాగుండాలండి. చాలామంది ఆధార్ నేములో ఉన్న ఫుల్ నేమ్ కొడుతున్నారు. దాంతో ఎవరు మిమ్మల్ని పిలవరు కదండి. మీరు మిమ్మల్ని పిలిచే పేరే అది, అదే టాప్గా ఉండాలండి. అదే మంచి నేమ్ టోటల్లో ఉండాలి. సో ఇక్కడ కాంపౌండ్ నెంబర్స్ అండి. నేను చెప్తాను మీకు ఆ క్లియర్గా. మీకు మిమ్మల్ని పవన్ అని పిలుస్తుంటే పవన్ అని, లేదంటే పవన్ కుమార్ అయితే పవన్ కుమారు, లేదంటే శరత్ అయితే శరత్, శరత్ చంద్ర అయితే శరత్ చంద్ర, ఏదైతే పిలవాలనుకుంటున్నారో దాన్ని అక్కడ ఎంటర్ చేయండి. క్యాలిక్యులేట్ కొట్టండి. సో చార్లియన్లో ఎంత, పైథాగరస్లో ఎంత, అక్కడైతే క్లియర్గా వచ్చేస్తాయండి. సో అవి మీకు అది గుడ్ టోటలా బ్యాడ్ టోటలా మీకు తెలియాలంటే నేను ఒకసారి కాంపౌండ్ నెంబర్స్ ఏవి బ్యాడ్ గుడ్ చూపిస్తానండి. మనమైతే నేనైతే నేను నేమ్ కరెక్షన్ తీసుకునేది 951 అండి. నేను ఇంతవరకు అది 1 రూపీ కూడా చేంజ్ చేయలేదండి. ఒక 8 మంత్స్ నుంచి 951 ఇప్పటికీ అలానే ఉందండి. అట్లా అండి. నెక్స్ట్ ఇంకొచ్చేటప్పటికి ఇవి బ్యాడ్ అండి. ఎవరికి కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే 8 లక్కీ నెంబర్ అని చెప్పి, అంటే పుట్టింది 8 అని చెప్పి నేమ్ టోటల్ కూడా 8 వచ్చేలాగా, లేదంటే 53 26 17 టోటల్ అనో అట్లా పెట్టుకోవద్దండి. 7 లక్కీ నెంబర్ అని 34 43 అను ఏవైతే బ్యాడ్ నెంబర్స్ అయితే అందరికీ బ్యాడే అండి. కొంతమందికి అలా తీసుకుంటే కొంతమందికి ఇంపాక్ట్ చూపిస్తున్నాయండి. అంటే ఇప్పుడు 8 బాగుందని చెప్పి టోటల్ నేమ్ టోటల్ 53 అను, లేదంటే 17 టోటల్ అని పెట్టుకోవద్దండి. ఈ ఇప్పుడు ఇవి గుడ్ నెంబర్స్. ఈ గుడ్ నెంబర్స్లో ఉంటే చాలా బాగుంటుంది అండి. అంటే నేమ్ టోటల్ 69, నేమ్ టోటల్ 15, నేమ్ టోటల్ 23 అట్లా. ఎవరికి లక్కీ నెంబర్స్లో ఉందో మీకు బర్త్ డేట్ చూసుకోవాలి, డెస్టినీ కూడా చూసుకోవాలండి. అంటే పుట్టిన డేటు చూసుకోవాలి, టోటల్ చేసిన వచ్చిన డెస్టినీ కూడా రెండు చూసుకొని ఏవైతే కంపాటబుల్ ఉందో రెండింటికి కలిపి ఆ లక్కీ నెంబర్లో నేమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అంటే దేనికి అన్లక్కీ అవ్వకూడదు. సపోజ్ మీరు 1/6లో పుట్టారనుకోండి, 1కి 8 అన్లక్కీ అని చెప్పి 1కి 8 మీద నేమ్ పెట్టుకోకూడదు 1కి. అలానే 6కి 3 యాంటీ అని చెప్పి 3లో పెట్టుకోకూడదు. సో బర్త్ నెంబర్కి డెస్టినీకి కంపాటబుల్ అయ్యే నెంబర్ తీసుకుని దాని నేమ్ టోటల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఓవెల్స్ కాన్సనెంట్స్ కానీ ఎక్కడ నెగిటివ్ లేకుండా చూసుకోవాలి. బేసిక్గా అయితే ఆ, మీరు చెక్ చేసిన ఆ వెబ్సైట్లో చెక్ చేసిన నేమ్ టోటల్ అయితే బాగుండాలండి. అది నా మెయిన్గా ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మొబైల్ నెంబర్ టోటల్ అయితే బాగుండాలండి. 44 రావటం, 48, ఇవి ఇంకా ఈ 4 టోటల్స్ అయితే ఇంక చాలా వరస్ట్ అండి. అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మార్చేస్తే బెటర్. 44 టోటల్, 48 టోటల్, 53 టోటల్ కానీ, 63 కానీ, 63 అయినా 36 అయినా ఒకటే అండి టోటల్. 53 అయినా 35 అయినా ఒకటి టోటల్. 44 ఆ టోటల్స్ అసలు 48 అయినా 24 అయినా ఈ టోటల్స్ లేకుండా ఉంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే నేను చాలా నెంబర్స్ ఇచ్చానండి ఇప్పటివరకు. ఆ నెంబర్స్లో ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను అడుగుతానండి. అంటే ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు, ఏ టోటల్ వాడుతున్నారు, మీకు ఇది యూజ్ చేసిన కాడ నుంచి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే వాళ్ళు చెప్పారండి. నాకు ఇంతకుముందు చాలా డబ్బులు ఉండేయండి, లేదంటే నా బిజినెస్ బాగుండేది, ఈ నెంబర్ తీసుకున్న తర్వాత 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి చాలా డౌన్ఫాల్ అయింది, నాకున్న డబ్బులు కూడా పోయినాయి, అప్పుల్లోకి వెళ్ళిపోయాను, క్రెడిట్ కార్డులు చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయాను, వాళ్ళు చెప్తుంటే నాకు అర్థమైద్దండి. బట్ ఏంటంటే ఎప్పటి నుంచి వాడుతున్నారు ఈ నెంబరు, యూజ్ చేసిన తర్వాత మీకు చేంజ్ వచ్చిందా అని అడుగుతాను. 44, 48, 53 అట్లాంటి నెగిటివ్ అయితే ఉన్నాయండి చాలా. 7 టోటల్, 8 టోటల్ వచ్చి అవాయిడ్ చేయండి. ఎవరు లక్కీ నెంబర్ ఉందో దాంట్లో తీసుకుంటే చాలా బెటర్ అండి. ఇక్కడ కూడా ఏంటంటే
మొబైల్ నెంబర్ టోటల్ కూడా మీకు గుడ్ నెంబర్లో ఉండాలి. కాంపౌండ్ నెంబర్ కూడా మీకు లక్కీ నెంబర్లో ఉండాలి. అంటే 46 1 లక్కీ అయితే 46, లేదా 1 లక్కీ అయితే 55, 1 లక్కీ అయితే 73, 37 అట్లా మీకు తగ్గట్టుగా నెంబర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేగాని 1 లక్కీ 1లో పుట్టినోళ్ళు 8 టోటలు, 1లో పుట్టినోళ్ళు 6 టోటలు తీసుకోకుండా అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఇది మొబైల్ టోటల్ అండి. ఫస్ట్ నేమ్ టోటల్, నెక్స్ట్ మొబైల్ టోటల్, నెక్స్ట్ మొబైల్ పేర్. బ్యాడ్ పేర్స్ అంటామండి. పేర్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. 13 సార్ నేను మొబైల్ నెంబరు ఇస్తానండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ రోజు ఫోన్ చేసి, సార్ నా దాంట్లో 13 ఇచ్చారండి నాకు, ఆ 13 నేమ్ టోటల్ మంచిది కాదు కదా అంటారు. 13 నేమ్ టోటల్ మొబైల్ టోటల్ మంచిది కాదండి. బట్ ఏంటంటే మొబైల్ పేరు కింద 13 అనేది చాలా మంచిది. 13 కానీ 31 కానీ మీరు మొబైల్ నెంబర్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఆ మనీ పేరు అంట, ఆ పేర్స్ ఉంటే చాలా మంచిది. సో పేర్స్ అంటే ఏంటో ఒక్కసారి నేను చెప్తాను. చాలామంది క్లారిటీ తెలియట్లా పేరు అంటే ఏంటి అని. సో ఇక్కడ మొబైల్ నెంబర్ పేర్స్ అంటే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నానండి. 9123456789 తీసుకున్నాను. సో ఈ 10 నెంబర్లు కూడితే వచ్చేదాన్ని కాంపౌండ్ నెంబర్ అంటారు, లేదంటే మొబైల్ నెంబర్ టోటల్ అంటాం. అది టోటల్. మనకు కావాల్సింది పేర్స్. పేర్స్ బాగుండాలి. ఈ పేర్స్ అంటే మొత్తం 9 పేర్స్ ఉంటాయండి. ఇప్పుడు 10 నెంబర్లు వచ్చినాయి కాబట్టి 9 పేర్స్ ఉంటాయి. దాన్ని 91 ఒకటి, మళ్ళీ 12, 23, 34, 45, 56, 67, 78, 89 టోటల్ 9 పేర్స్ వస్తాయి అట్లా. సో ఇక్కడ ఈ చివర 4 పేర్స్ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్లో ఎందుకు పెట్టానంటే, మన లైఫ్లో ఎక్కువ ఇంపాక్ట్ చేసే లాస్ట్ 4 చాలా ఎక్సలెంట్గా ఉండాలండి. అంటే మీరు కొన్ని ఒకవేళ మీరు చదువుకుంటున్నారు, మీకు ఎలాంటి పేరు ఉంటే మంచిది, లేదంటే మీకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా, లేదా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఎలాంటి పేర్స్ ఉంటాయి, అలాంటి పేర్స్ చివరిలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. లేదంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఆ రియల్ ఎస్టేట్ 883 అనేది రియల్ ఎస్టేట్, అది ఉంటే బాగుంటుంది ఆ పేరు ఎండింగ్లో. నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా జీరో ఉందనుకోండి, జీరో అవాయిడ్ చేస్తే బెటర్ అండి. మనం అయితే ఎప్పుడు జీరో ఇవ్వలేదు ఇన్ని నెంబర్స్ ఇచ్చినా కానీ. ఒకవేళ జీరో ఉందనుకోండి, జీరోని ఎలా కన్సిడర్ చేస్తామంటే, జీరో ముందల ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం తీసుకుంటామండి. అంటే జీరో ముందల 3 ఉంది కాబట్టి 3 కింద, 3 పక్కన జీరో ప్లేస్లో 3 ఉన్నట్టు, ముందల ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కింద. అంటే 91, 12, 23. సో 3 అని తీసుకోమన్నా కదండి, 33, మళ్ళీ 3 జీరో ప్లేస్లో ముందల ఏదైతే ఉందో అదే తీసుకొని చేస్తాం. మీరు నార్త్ సైడ్ న్యూమరాలజీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరైతే క్లాసులు చెప్తున్నారో వాళ్ళ నెంబర్స్లో ఒక జీరో వస్తుందండి. బట్ వాళ్ళు పెట్టుకుంటారు ఆ జీరో ప్లేస్లో, జీరో ముందల ఖచ్చితంగా 1, జీరో ముందల 3, జీరో ముందల 5, జీరో ముందల 6 పెట్టుకుంటారు. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అంతే జీరో ముందల 7, జీరో ముందల 8 అలా పెట్టుకోరండి. ఎందుకంటే జీరో ముందల 1 ఉందనుకోండి అది 11, జీరో ముందల 3 ఉందనుకోండి 33, జీరో ముందల 5 ఉందనుకోండి 55 అట్లా. సో ఇట్లా 9 పేర్స్ వచ్చేస్తాయి జీరో ప్లేస్లో ముందల నెంబర్ తీసుకుంటే. కొంతమంది ఎలా చెప్తారంటే ఆ జీరోని తీసేస్తారండి, అప్పుడు 9 పేర్స్ రావు, 8 పేర్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 9192305678 అంటే జీరో తీసేస్తారు. తీసేసి మీరు పేర్స్ కన్సిడర్ చేసుకోవాలి. అంటే 91, 12, 23, 35 అంటే ఇంకా ఆ జీరో తీసేసి 35 తీస్తారు. ఇట్లా అయినా, ఇట్లా కొంతమంది ఇలా చెప్తారండి, కొంతమంది ఏమో ఇలా చెప్తారు. ఫస్ట్ ఏంటంటే జీరో లేకపోతే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఒకవేళ జీరో ఉంటే సెకండ్ ఎగ్జాంపుల్ కానీ థర్డ్ ఎగ్జాంపుల్ కానీ. కొంతమంది సెకండ్ది థర్డ్ది రెండు కరెక్టే అండి, కొంతమంది అది ఇది చెప్తూ ఉంటారు. బట్ జీరోస్ అవాయిడ్ చేస్తే బెటర్. నేను ఎప్పుడు ఇవ్వలేదు, నేను కూడా మిమ్మల్ని కూడా వద్దనే చెప్తున్నాను అట్లా. ఒకవేళ వచ్చింది అంటే ముందల నెంబర్ తీసుకొని చెక్ చేసుకోవాలి పేర్స్. ఇప్పుడు ఇవి కొన్నే ఇచ్చాను, కొన్ని నెగిటివ్ పేర్స్ ఇచ్చాను. బట్ ఏంటంటే ఇవి అందరికీ ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పట్లేదండి. ఎవరికైతే ఆల్రెడీ ఇప్పుడు 48 వాడుతున్నారు, వాళ్ళకి ఏదన్నా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదంటే వాళ్ళు కొంచెం ప్రెజర్కి కానీ, ఒత్తిడి, ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటాయి కానీ, లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతాం కానీ, అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ అవుతున్నాయి అనుకోండి, చేంజ్ చేస్తే బెటర్ అండి. ఇప్పుడు ఎవరో మొబైల్ నెంబర్లో 10 ఏళ్ళ నుంచి వాడుతున్నారు, 48 ఉంది, వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళకి కలిసి వచ్చింది అనుకోవచ్చండి. అది తీయద్దనే చెప్తాం. వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్లోనే ఉన్నారు, నాకు నెంబర్ బాగుంది అని అనుకున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ 48 ఎక్కడన్నా టోటల్ చెప్పట్లేదండి, పేర్స్ గురించి చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి. టోటల్ వేరు, పేరు వేరు. ఇది ఇక్కడ నేను చెప్పేది పేర్స్. ఇందాక మీకు టేబుల్లో చెప్పినవి అక్కడ వచ్చే మొబైల్ నెంబర్ టోటల్ 10 నెంబర్లు కూడింది టోటల్ అంటాం, ఇది పేరు. 46 నేమ్ టోటల్ మంచిది, మొబైల్ నెంబర్ టోటల్ 46 మంచిదే. కానీ పేరు కింద 46 పెట్టుకుంటే కొంతమందికి ఏమవుతుందంటే స్కిన్ డిసీజెస్ వస్తున్నాయండి, 10 రోజుల్లోనే వచ్చేస్తున్నాయి కొంతమందికి. అది కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వరకు రావండి, నా వీడియో చూసిన 46 వాళ్ళ మొబైల్ నెంబర్ అప్పటి నుంచి వస్తాయి.
అట్లా అట్లా మనం ఎక్కువ ఆలోచించకూడదండి. నా నంబర్ బాగుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఎలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ లేవు అని అనుకున్నారనుకోండి, ఏమి ఉండవు. అంటే ఇప్పటివరకు ఏమీ లేకపోయినా నెక్స్ట్ నుంచి కూడా నాకు ఎలాంటివి ఉండవు అనుకుని వదిలేసేయండి. ఒకవేళ ఆల్రెడీ ఇష్యూస్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏదన్నా ఉందేమో నెంబర్ చూసుకోండి. ఇప్పుడు 16 ఉంది. ఈ ఈ ఉద్యోగం నష్టం రావటం కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఫైల్స్ కానీ, లేదంటే రిలేషన్స్ దెబ్బతింటం కానీ, ఇట్లాంటివి రాశాను నేను. అంటే ఫ్యామిలీలో మ్యారేజ్ ఇష్యూస్ కానీ, అదే అట్లాంటి ఇష్యూస్ రావచ్చు. 18 ఉందనుకోండి, అంటే ఇది ఎక్కువ ఎప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుందంటే లాస్ట్ 3 to 4 పేర్స్ ఇవి ఉన్నాయి అనుకోండి. 48 కానీ, 16 కానీ, 16తో ఎండ్ అవటం, 10 నెంబర్లు చివరిలో 48తో ఎండ్ అవటం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. చివరి పేరు మాత్రం 90% ఇంపాక్ట్ చేస్తుంది. దాని ముందర 80%, 70% అలా ముందర కానీ, బట్ లాస్ట్ పేర్స్ మాత్రం చాలా బాగుండాలి. ఎవరన్నా పద 16తో ఎండ్ అవ్వటం, 18తో ఎండ్ అవ్వటం వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. 48తో ఎండ్ అవ్వడం చాలా డేంజర్. అసలు మొబైల్ నెంబర్ టోటల్ 48 ఇంకా డేంజర్ అండి. దాని 48 టోటల్ పెట్టుకొని ఎండింగ్లో 48 పెట్టారంటే ఇంక వాళ్ళకి ఏం లేదు, నిల్లే ఇంకా. ఇంక మనం చెప్పకల్లా అట్లా. అట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. చివరి లేదంటే టోటల్ 40 53 వచ్చి 53 చివరిలో రావడం, అంటే చివరి పేరు అనేది చాలా బాగుండాలండి. ఎక్సలెంట్. అంటే అది 15 అవ్వచ్చు, లేదంటే 51 అవ్వచ్చు, 37 అవ్వచ్చు, 73 అవ్వచ్చు, అట్లాంటి కొన్ని 69 అవ్వచ్చు, 96 అవ్వచ్చు. అలాంటి ఎక్సలెంట్ పేర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయండి. 18 18తో అది కూడా డేంజర్ అండి. చివరైతే అసలు వద్దండి. 24 కానీ, 27 కానీ, 34 కానీ. ఇంకొకటి చెప్తున్నానండి. 24 అని కాదు, ఈ పేర్స్లో ఏంటంటే అందరికీ 100% ఇంపాక్ట్ అవుతాయని చెప్పట్లేదు. మా బ్రదర్ నెంబర్లోనే 2424 అని ఉంటుంది. అంటే 24 ఉంది, 42 ఉంది, 24 ఉంది. అంటే 3 టైమ్స్ వచ్చిందండి. అతనికి ఏమీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ లేవు. అట్లా నెగిటివ్ థింకింగ్ ఉండవు. వాళ్ళు డైలీ మెడిటేషన్ చేస్తాడు, యోగా చేస్తాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. గవర్నమెంట్ జాబ్లో ఫుల్లీ సెటిల్. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. వాళ్ళ ఇంట్లో డిప్రెషన్ లేదు. అంత హ్యాపీగా ఉన్నారు. సో అందుకని నేను క్లోజ్గా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అందరికీ ఇష్యూస్ ఉండవు. కానీ కొంతమంది ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు 46 పేరు ఉంది. వాళ్ళకి స్కిన్ డిసీజ్ వచ్చింది. అందుకని కొంతమందికి ఇంపాక్ట్ అయితే మాత్రం ఏదైనా ఉంటే తీసేయమని చెప్తాం. ఇప్పుడు 27 ఉంది. కొంతమందికి 27 చాలామందికి ఉంటుందండి. మొబైల్ పేరు చాలామంది పెట్టుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి, అది తీసేయడం బెస్ట్. ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, 34 కానీ ఇట్లా. ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. లాస్ట్లో ఉంటే ఎక్కువ ఇంపాక్ట్స్ వస్తాయి. ఫస్ట్ 2 పేర్స్లో ఉంటే అంత ఇంపాక్ట్ అవ్వు. ఒకవేళ ఇంపాక్ట్ మీకు జరుగుతుంది అంటే తీసేయమని చెప్తున్నాను. ఏదైనా మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గర కొన్నారండి 5,000 6,000 పెట్టి కొన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అది ఏంటంటే ఒక కనీసం 1 మంత్ అన్న చెక్ చేయాలి. ఇవాళ ఇవ్వగానే నెంబరు నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే అది తీసుకెళ్ళి ఫోన్పేకి, లేదంటే బ్యాంకులకి, ఆధార్ కార్డు, పాన్ కార్డుకి అన్నీ లింక్ చేస్తారు. అంత తొందరపాటుగా ఏది పని చేయొద్దండి. కొంత కొంత ఆలోచించి ఒక నెల వాడండి. బాగుంది అనుకుంటే అన్నిటికీ లింక్ చేయండి. అట్లా. ఇక్కడ ఏదన్నా ఏంటంటే మనం పాజిటివ్గా ఉండాలండి. మేము నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాతైనా మీరు పాజిటివ్గా ఉండాలి. లేదంటే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతిదీ కొంతమంది ఎప్పుడు డౌట్ఫుల్గా ఉంటారండి. ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏది చేసినా కూడా పాజిటివ్గా చేస్తే చాలా బాగుంటుందండి. డౌట్ఫుల్గా అయితే ఉండకూడదు. అంటే మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తాం. ఎమ్మటనే వాళ్ళు క్వశ్చన్ వేస్తారంటే, సార్ ఈ మొబైల్ నెంబర్ తీసుకోగానే నేను సక్సెస్ అవుతానా? డౌట్. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా రోజు డౌట్లే. లేదంటే నేమ్ కరెక్షన్ చేసి నేను ఇచ్చేటప్పుడు చెప్తాను. డైలీ 21 టైమ్స్ అఫర్మేషన్ రాయండి, లేదంటే కోర్స్ రాయండి, కొంచెం పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా థింక్ చేయొద్దు, ఇప్పటివరకు ఏది జరిగినా అది వదిలేసేయండి మీ లైఫ్లో అని అన్నీ చెప్పినా కానీ, సార్ ఇది నేమ్ మార్చుకున్న తర్వాత నా లైఫ్లో సక్సెస్ ఉంటుందా? డౌట్. ఆ డౌట్ అనేది వద్దండి. మనం ఎక్కడికి వెళ్ళిన లైఫ్ లేదంటే ఎవరో మీ బాబునో పాపనో కాలేజీలో జాయిన్ చేయించడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ప్రిన్సిపల్తో కూడా అదే అంటారు. మా అబ్బాయిని జాయిన్ చేపిస్తే మా అబ్బాయి ఏమన్నా లాగలుగుతాడా, లేదంటే సక్సెస్ అవ్వగలుగుతాడా, సబ్జెక్టులు పాస్ అవుతాడా, అక్కడే డౌట్. లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా డాక్టర్ గారు నమ్మకంగా మెడిసిన్ ఇస్తారు. ఎమ్మన్నా డాక్టర్ గారు రివర్స్ క్వశ్చన్ ఏముంటుందంటే, డాక్టర్ గారు నేను ఈ మెడిసిన్స్ వాడితే నేను ఏమైనా సక్సెస్ అవుతాను లైఫ్లో, లేదంటే క్యూర్ అవుతానా, లేదంటే ఇది తగ్గదా, ఎన్ని రోజులు తగ్గిద్ది, అట్లా వద్దండి. మీకు ఒక్కసారి మీరు లైఫ్లో పాజిటివ్గా ఉన్నారు అంటే ఇంకా దాంతో మీరు వెళ్ళిపోవాలి. ఎప్పుడు నెగిటివ్ కానీ డౌట్ఫుల్గా అయితే వద్దండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీ దాంట్లో 48 ఉన్నా కానీ మీరు మంచి పాజిటివ్గా ఉండి ఆల్రెడీ సక్సెస్ అయితే మాత్రం మీకు అసలు తిరిగి ఉండదు. ఎప్పుడైనా అదే మీరు ఏదైనా చేయొచ్చండి. కొంతమంది ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తాం కానీ, మీరు బయట పేదవాళ్ళకి హెల్ప్ చేసినా కానీ, లేదంటే మీరు అనాథాశ్రమంకి సహాయం చేసినా కానీ, గుళ్ళకెళ్ళినా తాయితులు కట్టుకున్నా, రింగులు, లేదంటే లాకెట్స్ ఏది పెట్టుకున్నా కానీ అది ఒక పాజిటివ్నెస్కే అండి.
పాజిటివ్నెస్ కోసం ఏది చేసినా ఇప్పుడు మేము చేసిన నేమ్ కరెక్షన్ కానీ ఏదైనా పాజిటివ్నెస్ కోసం. సో ఆ పాజిటివ్నెస్ మీరు ఎంత ఇప్పుడు వందలో వందల్లో ఉన్నోళ్ళు వేలల్లో హెల్ప్ చేయొద్దండి, వేలలో ఉన్న లక్షల్లో హెల్ప్ చేయొద్దు. మీ స్తోమత తగ్గట్టు మీరు హెల్ప్ చేసి మీ మనసుకి హ్యాపీగా ఉండేట్టుగా చేసుకోవాలండి. ఇంత చేసి సపోజ్ ఎవరికో ₹1,00,00,000 ఇస్తారండి ఏదో టెంపుల్కి, ఎవరో అంటారు ఇంత చేసి నీకేం వస్తుందని. సో మీకు కూడా మైండ్లో ఏంటంటే ఇంత చేసా నాకేం వస్తుంది అని ఉందనుకోండి, ఆ ₹1,00,00,000 శూన్యమండి. సో అట్లాంటి నెగిటివ్ థింకింగ్ అయితే వద్దండి. నువ్వు ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పిన దాన్ని కూడా ఏంటంటే డౌట్లు వద్దు, నెగిటివ్ థింకింగ్ వద్దు, పాజిటివ్గా ఉండమని చెప్తున్నానండి. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అదే మన పాజిటివ్ మన లైఫ్లోకి వస్తుంది. సో ఎప్పుడు నెగిటివ్గా ఉండొద్దండి. ఎవరు ఎన్ని వేలు పెట్టి క్లాసులు చెప్పినా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ నెగిటివ్గా ఉండొద్దనే చెప్తారు, ఎన్ని మెథడ్స్ చెప్పినా కానీ. అదండి. సో ఫైనల్గా నేను ఒక రూల్స్ చెప్తున్నానండి. మా టోటల్ మొబైల్ నెంబర్ 10 నెంబర్లు కూడింది మన లక్కీ నెంబర్లో ఉండాలి, కాంపౌండ్ నెంబరు. టోటల్ కూడా 46 అనుకోండి, 46 బాగుండాలి. 46ని 1 చేసింది కూడా 1 లక్కీ నెంబర్లో ఉండాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్స్లో ఏ నెంబర్ కూడా 2 సార్లు కంటే ఎక్కువ రిపీట్ అవ్వకూడదు. అంటే ఒకవేళ మీకు 1లో ఉన్నారు, 8 అన్లక్కీ, 2 ఎనిమిదిలు 3 ఎనిమిదిలు అట్లా పెట్టుకోకూడదండి. నా నెంబర్లో 9 ఉందంటే నా డేట్ ఆఫ్ బర్త్లో 9 లేదు, నాకు లక్కీ నెంబర్ 9, నేను 3 సార్లు పెట్టుకున్నాను. అదొకటి ఏంటంటే నేను ఒక నెల చెక్ చేశాను, నాకు సూపర్గా ఉంది, నేను వాడేస్తున్నాను, నాకైతే ఎక్సలెంట్గా ఉంది. నా నెంబర్ తీసుకెళ్ళి మీకు ఇస్తే మీరు ఎక్సలెంట్గా ఉంటారా అంటే అవి చెప్పలేము. నెక్స్ట్ థర్డ్ వన్, సెలెక్ట్ యువర్ మొబైల్ నెంబర్ పేస్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అంటే మీకు అంటే చదువుకు ఒకటని, లేదంటే రియల్ ఎస్టేట్కి ఒకటని, ట్రేడింగ్కి ఒకటని అట్లా ఉన్నాయి అనుకోండి, దాని తగ్గట్టుగా మీకు ఏ పేరు అయితే ఆ పేరు మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఏంటంటే చివరి 3-4 పేర్స్ అయితే ఎక్సలెంట్ ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాయండి, అది 1 కాదు, 11, 13, 15, 19, 23, 25, 33, 37 కొన్ని ఇచ్చానండి. అట్లా ఓవరాల్ కదండి. మనం తీసుకునే ఛార్జెస్ అయితే ఏంటంటే మనం తీసుకునే అయితే ఛార్జెస్ చాలా తక్కువ అండి. ఇవి అసలు ఎవరు కూడా తీసుకోరు, చాలా తక్కువ. నేను 951 నేమ్ కరెక్షన్ మీరు చెక్ చేసి చూసుకోండి, ఎక్కడైనా 951 1000 అబోవ్ ఉంటుంది కానీ 951 తీసుకోరు. మొబైల్ నెంబర్ కూడా మనం ఇచ్చేది 2000 అండి, 1999, విత్ పేర్స్ కూడా ఇస్తామండి. అంటే మీకు అన్నీ నేను చెప్తాను, మీకు ఎందుకు ఆ పేర్స్ పెట్టాల్సి వచ్చింది కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేమ్ కరెక్షను ఎవరన్నా సిమ్ కార్డు 2 తీసుకున్నారనుకోండి 2500 అండి. యాక్చువల్ 2958 అవ్వాలి, 2500. మీకు అక్కడి నుంచి సిమ్ కార్డు తీసుకునే వాళ్ళకి ఏది తీసుకున్నా కానీ 500 యాడ్ అవుతుందండి. అంటే సిమ్ కార్డు తీసుకున్నారు, నేమ్ కరెక్షన్కి 500, వెహికల్ కరెక్షన్కి 500, నెక్స్ట్ అకౌంట్ నెంబర్కి 500 యాడ్ అవుతుంది. నేను చెప్తున్నాను, సిమ్ కార్డ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ యాడ్ అవుద్ది. సో ఇప్పుడు మీ ఈ డీటెయిల్స్ కింద నాకు ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ అవి నాకు ఇక్కడ పక్కన నా వాట్సాప్ నెంబర్ 9492391356 అండి. దానికి వాట్సాప్ చేయండి. పేమెంట్ పక్కన బార్కోడ్ ఇచ్చాను కదా, దానికి స్కాన్ చేసి అమౌంట్ వేసి నాకు స్క్రీన్ షాట్ డీటెయిల్స్ పెడితే 2 డేస్లో సిమ్ కార్డ్ అండి, 4 డేస్లో నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎప్పుడైనా పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ థింకింగ్ వద్దు, డౌట్స్ అయితే వద్దండి. ఓకే, థ్యాంక్ యూ.